హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక నిన్నటి రోజునైతే కనుక ఉద్యోగ సంఘాలతో మళ్ళీ మీటింగ్ అయితే నిర్వహించారు. అయితే చర్చలన్నీ కూడా చప్పగా సాగాయని అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనే వివరాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దయచేసి లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోతే ఉద్యోగ సంఘాలతో మరో ఉత్తుత్తి సమావేశం అని అయితే చెప్తున్నారు. ఒకసారి వివరణ చూద్దాం. ఆర్థికేతర అంశాలపైన మాట్లాడాలంటూ నాయకుల ఆంక్షలు. నిన్నటి రోజున అయితే మీటింగ్ అయితే జరిగింది. కాకపోతే పెద్దగా అయితే ఉపయోగం లేదని అయితే ఉద్యోగ సంఘాల నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందని చూస్తే ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన చర్చలు ఏ అంశంపైన కూడా స్పష్టత లేకుండానే అసంతృప్తిగా ముగిశాయంటున్నారు. అయితే సాధారణ ఎన్నికలకు ముందు నిర్వహించే చివరి సమావేశం కావడంతో, అంటే ఇంకొక వారం రోజుల లోపులోనే, అంటే ఆల్మోస్ట్గా మార్చి 13 దాటేటప్పటికల్లా ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందని అయితే ఇప్పటికే వార్తలు అయితే వస్తున్నాయి. సో సరిగ్గా చూస్తే ఇంచుమించుగా వారం రోజులు గడువు ఉన్నట్లుగా అయితే ఉంది. సో ఇది ఆఖరి సమావేశం. ఇంకా ఉద్యోగ పెన్షనర్లు ఏవైనా సరే ఉద్యోగ సంఘాల నాయకులతో చేసి ఇది కేవలం ఇది ఆఖరి సమావేశం అవుతుంది. దీన్ని బట్టి ఇప్పుడు ఈ సమావేశంలో ప్రభుత్వం ఎన్నో కొన్ని సమస్యలు అయితే పరిష్కరిస్తుందని, అలాగే బకాయిల చెల్లింపు పైన కూడా స్పష్టత అయితే వస్తుందనుకుంటూ చర్చలకు వెళ్ళిన ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్తున్నారు. మధ్యంతర భృతి, అలాగే ఇతర ఆర్థిక అంశాలపైన కూడా స్పష్టమైన హామీ వస్తుందని వెళ్ళిన వారికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సచివాలయంలో గురువారం ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆర్థికేతర అంశాలపైనే చర్చించాలని, ఆర్థిక అంశాలపై ఎలాంటి చర్చ ఉండదంటూ స్పష్టం చేయడంతో నాయకులు అవాక్కయ్యారు. ఆర్థికేతర అంశాల మీద పెద్ద ఉపయోగం ఏముంటుంది, రావాల్సిన బకాయిలు అయ్యారు, ఇవి కదా ఆర్థిక అంశాల మీదే కదా చర్చలు అనుకుని ఉద్యోగ సంఘాల నాయకులు అయితే వెళ్ళామని అంటున్నారు. సో అటువంటి ఏమీ వద్దు, ఆర్థికేతర అంశాలపైన చర్చించాలని అయితే సిఎస్ చెప్పారు. సో ఉద్యోగ నాయకులు అవాక్కయ్యారు. ఆర్థికేతర అంశాలపైన స్పష్టమైన హామీలు ఏమి ఇవ్వలేదు. పోనీ దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు నిరాశగా బయటకు వచ్చారని చెప్తున్నారు. ఎప్పుడు జరిగే ఉత్పత్తి సమావేశాలకు ఇది కొనసాగింపుగానే ఉందని అయితే విమర్శించారు. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు 21,000 కోట్లు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలే మాట్లాడాలంటూ నిబంధన పెట్టడం పైన కూడా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వడం పైన జాప్యమయ్యే పరిస్థితి ఉన్నందున మధ్యంతర భృతి ఇవ్వాలంటూ నాయకులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పిందేనని అయితే సిఎస్ వెల్లడించారు. అంటే లాస్ట్ టైం మంత్రిత్వాలతో మీటింగ్ అయింది, ఇంకా అదే ఫైనల్ అని అయితే సిఎస్ వెల్లడించారన్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రానుంది. చివరి సమావేశంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గురుకులాలు, సొసైటీలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారందరికీ కూడా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేది లేదని సిఎస్ అయితే స్పష్టం చేశారు. జడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలకు సంబంధించి అర్హుల జాబితా రూపొందించడం, నగదు రూపంలో పెన్షనర్కి ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు మొత్తం ఎంత ఉందో స్పష్టత ఇవ్వడం, అలాగే పొరుగు సేవల ఉద్యోగులకు సెలవులు పెంపుదల, ఇలా ఏ అంశంపైన కూడా సమావేశంలో హామీ ఇవ్వలేదని చెప్తున్నారు. మరోసారి సమావేశం నిర్వహిస్తామంటూ దాటవేశారు. ఇంకైతే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. సో అసలు ఉద్యోగ సంఘాల నాయకులు అసలు ఏమంటున్నారంటే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరాం. వాళ్ళు ఏమడిగారని చూస్తే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నాం, పెన్షన్దారులకు తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి కోరామని చెప్పారు. పెన్షనర్లకు చాలా ఇంపార్టెంట్ ఇది. మధ్యంతర భృతి ఇవ్వాలని కోరితే సీఎస్ స్పందించలేదు. విద్య, వైద్య, ఆరోగ్యం మినహా ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం అయితే నిర్వహిస్తా అన్నారు. అంటే మరొకసారి పెడతారు, మళ్ళీ ప్రభుత్వం వస్తే మరోసారి నిర్వహిస్తారు సమావేశం. ప్రస్తుతం ఇంటర్మీడియట్ 2000 నుంచి 7 వరకు కాంట్రాక్ట్ నియామకాలు సరిగ్గా లేవని చెప్పారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై కూడా మరోసారి సమావేశం. అంటే దీనిపైన స్పష్టత లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు. ఇక కొత్త డిమాండ్లు ఏమీ లేవు, పాత వాటినే చర్చించాం, వాటిపైన స్పష్టమైన హామీ లభించలేదు. నిరసనల సందర్భంగా టీచర్లపై పెట్టిన మరి ఉపాధ్యాయులపై చాలా వరకు కేసులు పెట్టారు, అవన్నీ ఎత్తివేయాలని కోరాం, దానికి కూడా ఎలాంటి హామీ లభించలేదని హృదయరాజు, సాయి శ్రీనివాస్ ఇట్లా మిగతా వారు అందరూ కూడా అన్నారు. సో సమావేశం ఆల్మోస్ట్గా ఉత్తుత్తి సమావేశంగా అయితే జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు.